నిజంగా నీకు సామాన్యుల మీద ప్రేమ ఉంటే నువ్వు బెనిఫిట్స్ ఒక పర్మిషన్ ఎందుకు ఇచ్చినావు, ఇప్పుడు ఎందుకు రద్దు చేసినావు? అంటే ఎవరన్నా చచ్చినాక నీ కళ్ళు తెలుసుకుంటాయా? మళ్ళీ అసెంబ్లీలో ఈ ఇష్యూ తీసుకొని ఓవర్ నైట్ హీరో ఎవరైనా అయ్యారంటే రేవంత్ రెడ్డి. ఈ ఎంటైర్ ఇష్యూలో విలన్ ఎవరు చేశారంటే అల్లు అర్జున్ని విలన్ చేసినావు. కానీ ఈ ముసుగులు అభివృద్ధిని మాత్రం పక్కకు పెడుతున్నాడు. ఇదే డైవర్షన్ పాలిటిక్స్. రేవంత్ రెడ్డి నువ్వు సీఎం అయ్యాక దాదాపుగా 50 మంది విద్యార్థులు చనిపోయారు. మరి వారి పట్ల సానుభూతి. దయచేసి యువకులారా, మనం భ్రమలో ఉన్నాం, మోసపోతున్నాం. ఒకటి కోడి ఉంటుంది, ఆ కోడికి ఒక పెద్ద మంది చేస్తాడంటే మొత్తం బొచ్చు పెట్టాడు, నొప్పి వేస్తుంది. లాస్ట్ ఏం చేస్తాడంటే కొన్ని గింజలు వేస్తాడు, ఆ నొప్పి మొత్తం మర్చిపోయి గింజలు తింటుంది. ఇన్ని కోట్ల మందికి ఆయన చేసిన మోసం గుర్తొస్తలేదు, కానీ ఒక్క రేవతి అనే మహిళ గురించి మాత్రం ఆయన తీసుకున్న స్టాండ్ గుర్తొస్తుంది. జైలు కొడుతున్నారు. అల్లు అర్జున్ ఇంటి మీదకి రాలేసిన యువకులారా, ఓయూ జేఏసీ నాయకులారా, లగచర్ల రైతుల గురించి మీరు స్టాండ్ తీసుకున్నారా? అంతెందుకు మీకు సిగ్గుందా? కరెక్ట్ 3 నెలల క్రితం డిఎస్సి వాయిదా వేయాలని మీరు ధర్నా చేస్తుంటే వీళ్ళ బానిస పోలీసుల చేత మిమ్మల్ని డీసీఎంలు ఎక్కించి కుక్కని కొట్టినట్టు కొట్టి అన్ని పోలీస్ స్టేషన్లు బంధించలేదా? మనం సిగ్గు తప్పి సిగ్గు లేకుండా సినిమాలకు పోతున్నాం, కానీ ఏ హీరో కూడా దండం పెట్టి నా సినిమాకి రండి అనం. కానీ వాడు మాత్రం గెలిపించాలని కోరుకుంటాం. హీరోలు సంపాదించుకుంటున్నారే తప్ప మన పొట్ట మాత్రం కొట్టలేదు. మనం బలిసి సినిమాలకు పోతున్నాం. అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ తెలుగు. మనం చూస్తున్నాం గత 2 రోజుల నుంచి తెలంగాణ రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుండు. ఏదైతే సంజయ్ థియేటర్ తొక్కిసలాట జరిగిందో అక్కడ రేవతి అని మహిళ చనిపోయింది. ఆమె పట్ల తెలంగాణ రాష్ట్రానికి మొత్తానికి సానుభూతి ఉంది. లా అండ్ ఆర్డర్ ఏం చేయాలో చేసింది, అల్లు అర్జున్ని అరెస్ట్ చేసింది. మళ్ళీ కోడిగుడ్డు మీద ఈగలు పీకినట్టు రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఈ టాపిక్ తీయడం అవసరమా? అంటే ఇక్కడ అల్లు అర్జున్కు మద్దతుగానో ఏదో మేము మాట్లాడట్లేదు. విషయం ఏంటంటే రేవతి అనే మహిళను నువ్వు నేను ఎవరం కూడా తిరిగి తీసుకురాలేము. వారి కుటుంబానికి ఏం చేయాలి, ఆ చిన్న బాబు ఏ విధంగా కోలుకోవాలి, ఇది మాట్లాడాలి. తర్వాత ఇది ఒక్కటే ఇష్యూ లేదు, ఆమె చనిపోయింది, ఆమె పట్ల మాకు సానుభూతుంది, ఓకే, ఇది ఫుల్ స్టాప్ పెట్టేదాం. తెలంగాణ రాష్ట్రంలో 4 కోట్ల మంది ఉన్నారు, చాలా సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నీ పక్కకు పెట్టి మళ్ళీ అసెంబ్లీలో ఈ ఇష్యూ తీసుకొని ఓవర్ నైట్ హీరో ఎవరైనా అయ్యారంటే రేవంత్ రెడ్డి. ఈ ఎంటైర్ ఇష్యూలో విలన్ ఎవరు చేశారంటే అల్లు అర్జున్ని విలన్ చేసినావు. సరే, ఎవరైతే నిన్ను తిట్టిర్రో అదే ఓయూ జేఏసీ నాయకులతోటి, విద్యార్థులతోటి, యువకులతోటి జైలు కొట్టించుకుంటున్నావు రేవంత్ రెడ్డి. ఇదే రేవంత్ రెడ్డికి ఎవరైతే జైలు కొట్టారో దయచేసి ఈ వీడియో కంప్లీట్గా చూడండి. రేవంత్ రెడ్డి ఆ రేవతి అనే మహిళ తరపున స్టాండ్ తీసుకుంటే మాకు సంతోషమే. ఎందుకంటే ఆయన ఒక ప్రముఖ ఛానల్లో ఇంటర్వ్యూ ఇస్తూ కూడా మాకు సామాన్యులైనా, బల్సినోలైనా, సెలబ్రిటీలైనా ఎవరైనా ఒకటే, చట్టం తన పని తను చేసుకొని పోతుందని. అంటే ఒక కమల్ హాసన్ భారతీయుడు సినిమాలో ఎట్లా చెప్పాడో ఆ విధంగా చెప్పాడు. అందరు శభాష్ అన్నారు, హ్యాట్స్ ఆఫ్ చెప్పారు. కానీ ఈ ముసుగులు అభివృద్ధిని మాత్రం పక్కకు పెడుతున్నాడు. ఇదే డైవర్షన్ పాలిటిక్స్. దయచేసి యువకులారా, మీరు రెచ్చిపోద్దు. రేవతి అనే మహిళ గురించి ముందుగానే మీరు సానుభూతిగా కామెంట్ చేయొద్దు. కామెంట్స్, సానుభూతి అనేది చాలా ఫ్రీ, ఉచిత సలహాలు ఇస్తారు. ఆ రేవతి అనే మహిళ గురించి కూడా ఒక్కసారి మాట్లాడుకుంటే మీ కుటుంబ సభ్యులను అలాంటి మాస్ థియేటర్కి 10 మందిలో 2 గంజాయి కొట్టి తిరుగుతారు. ఆ ఏరియాలో అర్ధరాత్రి ఈ డిసెంబర్ ఈ చలికాలం పుష్ప లాంటి స్మగ్లింగ్ సినిమాకు మీ కుటుంబ సభ్యులను తీసుకెళ్ళగలవా? నువ్వు తీసుకెళ్తే నాకు కామెంట్ చేయి. సరే, విషయానికి వస్తే రాష్ట్రానికి నువ్వేం చేస్తానని సీఎం అయ్యావు. రేవంత్, కాంగ్రెస్ మీరు ఏం చేస్తారని గద్దెనెక్కారు. ఒక్క మహిళకు చేస్తే సరిపోతుందా? 2500 ఇస్తున్నావు ప్రతి అక్క చెల్లెమ్మకు, ఏది? ప్రతి రైతుకు రుణమాఫీ చేస్తున్నావు, ఏది? రైతు భరోసా ఇస్తున్నావు, ఏది? అవ్వదాతలకు పెన్షన్ ఇస్తున్నావు. ఒక్క రేవతి కుటుంబానికి నువ్వు 25 లక్షలు చెక్కిస్తే సరిపోతుందా? అలాంటి రేవతులు ఎంతమంది ఉన్నారు? సరే, నువ్వు అసెంబ్లీలో చెప్పినావు ఆమె టికెట్ ఎంత పెట్టుకున్నదో మాకు తెలియదు. వాళ్ళ కుటుంబానికి మొత్తానికి 12,000 రూపాయలు ఖర్చు చేసి టికెట్ కొనిపోయారు బెనిఫిట్ షోకు. వాళ్ళు పేదోళ్ళు. మరి 1000 గురుకులాలు ఉంటే 1000 గురుకులాలలో ఫుడ్ బాలేక ఫుడ్ పాయిజన్ అయ్యి ఎంతమంది చిన్నారులు చనిపోయారు? నువ్వు సీఎం అయ్యాక, రేవంత్ రెడ్డి నువ్వు సీఎం అయ్యాక
దాదాపుగా 50 మంది విద్యార్థులు చనిపోయారు. మరి వారి పట్ల సానుభూతి అది. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 9th క్లాస్ అమ్మాయి, ఒక అమ్మాయి శైలజ అని, ఇక్కడ నిమ్స్ల దాదాపుగా 3 రోజులు సాగుతోటి ఫైట్ చేస్తే నువ్వెందుకు పోలేదు, మీ మినిస్టర్స్ ఎందుకు పోలేదు, మీ ఎమ్మెల్యేలు ఎందుకు పోలేదు. అదేవిధంగా వనభర్తల 7వ తరగతి అబ్బాయి ప్రవీణ్ అని దుప్పటి తీసుకొని ఊరేసుకొని చచ్చిపోయిండు. మరి ఎందుకో పోలేదు. వనభర్త ఎమ్మెల్యే మీ కాంగ్రెస్ ఆయనే కదా, ఎందుకో పోలేదు. దాదాపు 50 మంది చనిపోయారు. అక్కడ ప్రిన్సిపాల్లు అసాంఘిక కార్యక్రమాలకు పూనుకుంటున్నారు, ఏదేదో చేస్తున్నారు. 8 మంది ఎందుకు చచ్చిపోయారో కూడా తెలియదు. అంటే అక్కడ ఉన్న స్టాఫ్ ఏదో అసాంఘిక వికృత చేష్టలు చూస్తుంటే చూసిన విద్యార్థులను చంపిన వైనం తెలంగాణ రాష్ట్రంలో నడుస్తుంది. ఒక్క రేవతి తరపున స్టాండ్ తీసుకునే వరకే నువ్వు జేజేలు కొట్టించుకుంటున్నావు. దయచేసి యువకులారా, మనం భ్రమలో ఉన్నాం, మోసపోతున్నాం. ఎట్లా ఉన్నాడో ఒక చిన్న కథ చెప్తా. ఒకటి కోడి ఉంటుంది. ఆ కోడికి ఒక పెద్ద మంది చేశాడంటే మొత్తం బొచ్చు పీక్తాడు, నొప్పి లేస్తుంది. లాస్ట్కి ఏం చేస్తాడంటే కొన్ని గింజలు వేస్తాడు, ఆ నొప్పి మొత్తం మర్చిపోయి గింజలు తింటుంది. ఇన్ని కోట్ల మందికి ఆయన చేసిన మోసం గుర్తొస్తలేదు, కానీ ఒక్క రేవతి అనే మహిళ గురించి మాత్రం ఆయన తీసుకున్న స్టాండ్ గుర్తొస్తుంది. జైలు కొడుతున్నారు. ఇక మాట్లాడుకుందాం. లగచర్ల రైతులు, మేము సాగనైనా సస్తం కానీ మా సెంటిమెంట్, మా పొలం ఇవ్వమంటే వాళ్ళకి సంఖ్యలు బేడీ లేలేదా నువ్వు? అది గుర్తొస్తలేదా? అల్లు అర్జున్ ఇంటి మీదకి రాలేసిన యువకులారా, ఓయూ జేఏసీ నాయకులారా, లగచర్ల రైతుల గురించి మీరు స్టాండ్ తీసుకున్నారా? యనమల తిరుపతి రెడ్డి ఇంటిపైన రాళ్ళదాడి చేసిరా? ఇప్పుడు గురుకుల పాఠశాలకు వెళ్ళిన విద్యార్థి పొట్ట ఆకలి తోటిపోయింది, నేను చదువుకోవాలి, ఉన్నత స్థాయికి పోవాలని వెళ్ళింది. మరి రేవతి సినిమాకి ఎందుకు పోయింది? ఒకవేళ రేవతి తరపున తీసుకుంటే ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం. 12,000 సినిమాకి ఎందుకు పోయింది ఆమె పెట్టి? రేవంత్ రెడ్డి ఫ్రీ బస్ చేసిన తర్వాత ఆటో డ్రైవర్లు ఎంతమంది సూసైడ్ చేసుకున్నారో తెలుసా? ఈయన ప్రజాభవన్ ముందే ఒక ఆటోని ఆయన తాళపెట్టుకొని పెట్రోల్ పోసుకొని తాళపెట్టుకోలేదా? ఎంతమంది చనిపోయారు ఈఎంఐలు కట్టలేక నువ్వు ఫ్రీ బస్ చేయడం వల్ల. మరి ఆటో డ్రైవర్ల గురించి మీరు స్టాండ్ తీసుకొని ఓయూ జేఏసీ నాయకులారా, ఎందుకు రేవంత్ రెడ్డి ఇంటి పైన రాళ్ళ దాడి చేయలేదు? అంతెందుకు మీకు సిగ్గుందా? కరెక్ట్ 3 నెలల క్రితం డిఎస్సి వాయిదా వేయాలని మీరు ధర్నా చేస్తుంటే వీళ్ళ బానిస పోలీసుల చేత మిమ్మల్ని డీసీఎంలో ఎక్కించి కుక్కని కొట్టినట్టు కొట్టి అన్ని పోలీస్ స్టేషన్లో బంధించలేదా? మెగా డిఎస్సి ఎక్కడ చేసిండు? గ్రూప్ 2 వాయిదా వేయాన్ని చాలా రెక్క చేసిరు అశోక్ నగర్లో, హైటెన్షన్ వాతావరణం. మరి మెగా డిఎస్సి వేసిండా? గ్రూప్ 2 వాయిదా వేసిండా? మరి ఆ రోజు ఎందుకో రేవంత్ రెడ్డి ఇంటిపై దాడి చేయలేదు? మనం సిగ్గు తప్పి సిగ్గు లేకుండా సినిమాలకు పోతున్నాం, కానీ ఏ హీరో కూడా దండం పెట్టి నా సినిమాకి రండి అనం, కానీ వాడు మాత్రం హెల్ప్ చేయాలని కోరుకుంటాం. ఈ ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాస్వామ్యంలో ఉన్న ప్రజానాయకుడు మాత్రం వాడు చేయాల్సిన వాడు ఈజ్ నాట్ లీడర్, ఈజ్ అవర్ సర్వెంట్. వాడు మన సేవకుడు, వాడిని మాత్రం నిలదీయం. నీకు చిరంజీవి ఎందుకు డబ్బులు ఇస్తాడా? బాలకృష్ణ ఎందుకు డబ్బులు ఇస్తాడు? ఎందుకు వాళ్ళు సేవ చేస్తారు చెప్పండి ఒకటి. వాళ్ళు పగటి వేషగాలు, వాళ్ళు ఆట ఆడతారు. ఆటకు నీకు ఇష్టం ఉంటే సినిమాకు పో, లేకుంటే లేదు. రాజ్యాంగంలో రాసి ఉందా సినిమాకు పోవాలని? కానీ ఒక ఎమ్మెల్యే మాత్రం చిత్తశుద్ధితోటి ఆయన నియోజకవర్గానికి సేవ చేయాలని రాజ్యాంగంలో రాసి ఉంది. ఒక సీఎం ఆయన పనేదో ఆయన చేయాలని. మనం నిందించాల్సింది సినిమా వాళ్ళని కాదు. వాళ్ళకి బుద్ధి ఇస్తారు, లేకుంటే లేదు. నా సినిమాకి రండి అంటారా? కానీ ఇదే సీఎం, ఇదే ఎమ్మెల్యే, ఇదే వార్డు మెంబర్, ఇదే సర్పంచ్ ఇంటికి వచ్చి కాలు మొక్కుతారు, నాకు ఓటేయండి, నీకు మీ బిడ్డలాంటోని, దయచేసి నాకు ఓటేయండి, మీకంతా సేవ చేస్తా, మీ కన్న బిడ్డలాంటోనని రిక్వెస్ట్ చేస్తారు. ఇట్లా ఎప్పుడన్నా సినిమా వాళ్ళు చేస్తారా? హీరోలు సంపాదించుకుంటున్నారే తప్ప మన పొట్ట మాత్రం కొట్టలేదు. మనం బలిసి సినిమాలకు పోతున్నాం. రేవంత్ రెడ్డి బెనిఫిట్ షోలు రద్దు చేసిండు. రేవతి అనే మహిళ మీద విపరీతమైన సానుభూతితోటి ఏ అక్క చెల్లెమ్మ కూడా మళ్ళా, ఏ అన్నదమ్మ కూడా మళ్ళీ చనిపోవద్దని బెనిఫిట్ షో రద్దు చేసిండు. అంటే ఈ స్టూపిడ్ ఫెలో రేవంత్ రెడ్డికి నాది ఒకటే ప్రశ్న, ఎవరైనా సస్తే నీ కళ్ళు తెరుచుకుంటాయి. ఎందుకు ఇచ్చినావు బెనిఫిట్ షో? ఇంత సామాన్యుల పట్ల ప్రేమ ఉంటే 300 టికెట్ 1100లకు ఎందుకు చేసినావా? ఏ సీఎం వచ్చినా కూడా సినిమా హీరోలను అందలం ఎక్కిస్తారు. మరి ఎందుకు చేసినావు 300 1300లకు? నిజంగా నీకు సామాన్యుల మీద ప్రేమ ఉంటే నువ్వు బెనిఫిట్ షోకు పర్మిషన్ ఎందుకు ఇచ్చినావు? ఇప్పుడు ఎందుకు రద్దు చేసినావు? అంటే ఎవరైనా చచ్చినాక నీ కళ్ళు తెరుచుకుంటాయా? నీ కిందే ఉండేటోళ్ళు చెప్పలేదా ఈ పరిస్థితి ఇట్లా వస్తానే? అల్లు అర్జున్ పై ఎవరి సీట్లలో కూర్చుండు? వేరే వాళ్ళని లేపు కూర్చుండా? ఆయన సీట్లనే కూర్చుండు కదా. అంటే మేనేజ్మెంట్కు ముందస్తు ఉంది కదా. ఇక్కడ అల్లు అర్జున్ తప్ప, రేవతి తప్ప అనేది కాదు. రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి. అవి పక్కకు మార్చడానికి
ఇక్కడ అల్లు అర్జున్దా రేవతిదా రేవంత్దా తప్పు. రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చాలా సమస్యలను పక్కకు పెట్టి వీటి గురించి మాట్లాడి ఏదో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుండు. నిజంగా చెప్తున్నాం కదా, మన తెలుగు ప్రజలు ఎంత ఫూల్స్ అంటే, ఎంత ఎమోషనల్ ఫూల్స్ అంటే, అసలు బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుంది ఇవన్నీ మర్చిపోయి ఒక్క మహిళా తరపున స్టాండ్ తీసుకుంటే ఇదే స్టాండు అందరు మహిళల తరపున తీసుకోలేరు. 2500 రూపాయలు ఏదైతే మహాలక్ష్మి స్కీమ్ కింద ప్రతి మహిళకి ఇవ్వాలంటే ఉన్న లక్షల మంది మహిళలకు ఇవ్వాలి. అదే రేవంత్ అయితే ఒక్కతే మహిళ కదా, 25 లక్షల చెక్ ఇస్తారు, చేతులు దులుపుకుంటారు. ఇది కంప్లీట్గా డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. ఇక బల్మూరు వెంకట్ ఎమ్మెల్సీ, అదేవిధంగా భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, వీళ్ళు క్షేత్రస్థాయిలో అసలు కూడా లేరు. వీళ్ళు ఈరోజు వచ్చి రేవంత్ రెడ్డి భజన చేస్తున్నారు. మరి ఆ గురుకుల పాఠశాలలో చిన్నారు సచ్చిరుగా వెంకట్, బల్మూరు వెంకట్ ఎందుకు మరి నిమ్స్కు పోలేదు? శైలజను ఎందుకు పరామర్శించలేదు? డిఎస్సి వాయిదా వేయాలని విద్యార్థులను పోలీసులు కుక్కని కొట్టినట్టు కొడితే మరి ఎక్కడ పోయినావు బల్మూరు వెంకట్? నువ్వు ఈరోజు వచ్చి రేవతి తరపున స్టాండ్ తీసుకున్నావు. కాబట్టి అమాయకపు యువకులారా, ఓయూ జేఏసీ నాయకులారా, మీరు ఒక భ్రమల పడుతున్నారు. చేసింది మొత్తం చేసి ఓవర్ నైట్ రేవంత్ రెడ్డి స్టార్ అయ్యాడు. కానీ అక్కడ విషయం ఏంటంటే ఒక్క రేవతి కుటుంబానికి న్యాయం చేస్తే కాదు, అలాంటి చాలా మంది ఆడబిడ్డలకు తెలంగాణ రాష్ట్రంలో అన్యాయం జరుగుతుంది. అందరి తరపున ప్రశ్నించండి. ఈ రాళ్ళదాడి ఇలాంటి ఏదైతే అసాంఘిక కార్యక్రమాలు ఉన్నాయో ఈ దయచేసి బంద్ చేసి రేవంత్ రెడ్డి ఏం చేయాలో దాని గురించి ప్రశ్నించండి. ఒకవేళ ఈ వీడియో విషయంలో నన్ను ఏమైనా ఖండించాల్సి ఉంటే ఎందుకు ఖండించాలి, నేను మాట్లాడింది ఏం తప్పో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్తలు.